ఏంటి ముందు నన్ను తీసుకోవడానికి రమ్మని వాళ్ళకు చూపిస్తున్నావే? మేము ఊరికే చూస్తున్నాం సర్నా, ముందు నువ్వే తీసుకో. ఏమిటి అది చూసేది? ఏ మనం తీసుకోకూడదా? తనకు నచ్చింది తను తీసుకుంటుంది, మనకు నచ్చింది మనం తీసుకుంటాం. తీసుకొనివ్వవే. ఒక్కొక్కళ్ళకి దడుపు జ్వరాలు వచ్చి కొట్టుకుంటున్నట్టున్నారు. నీకు తెప్పించమంటావా అమ్మమ్మ? నీ తల్లో జేజమ్మ దిగి రావాలి. అత్తయ్య గారు ప్లీజ్. ఏంటివి అన్ని ఓల్డ్ మోడల్సే, కొత్తవేం లేవా? ఇది న్యూ మోడలేనమ్మా. ఇది మా అరోరా 6 నెలల ముందే కొంది. అవును, మా వారు ఫారెన్ నుంచి తీసుకొచ్చారు. వాడి మోఖం వాడెక్కడో కొట్టుకొచ్చి ఉంటాడు. అమ్మమ్మ మంగా తెచ్చుండొచ్చులేవే, అతనిది ఫారెన్ బిజినెస్ కదా. అలా చెప్పి మోయించండి, లేకపోతే నేను ఎవరికి వినపడేలా అరవాలో వాళ్ళకి వినపడేలా అరుస్తా. వాళ్ళొచ్చి మోయిస్తారు. అమ్మా స్వర్ణ, నువ్వు అరవవద్దు, ఎవరు రానువద్దు. నీకు కావాల్సింది తీసుకో తల్లి. ఓహో, నాకు కావాల్సింది నేను తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి మీరు తీసుకుంటారా? మాకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు, నీకే తీసుకుంటున్నావు. లేకపోవటం ఏంటి? వారి ముద్దుల మనవరాలు కాబోయే పారిశ్రామికవేత్త సీతామహాలక్ష్మి ఉందిగా. మాకు రాని ఆలోచన నీకొచ్చి బాగా గుర్తు చేసావే. థ్యాంక్స్. అంటే తీసుకుంటారా? తీసుకుంటే తప్పేమిటి? తీసుకోవడానికి వీల్లేదు. తీసుకోలే స్వర్ణ, నువ్వే తీసుకో. సరేనా? ఆ మాట అన్నారు, బాగుంది. అత్తయ్య చాలా మంచిది. అందుకేనా పోలీస్ స్టేషన్ చూపించావు? జైల్లో కూడా పెట్టించవే, ఇంకా మంచితనం గడగడలాడుతుంది. పెట్టిస్తా పెట్టిస్తా, ఎవరు గడగడలాడరో వాళ్ళని పెట్టిస్తా. నీ ముఖం పెట్టించావులే, వెళ్ళా. మంగా మీరాగండి. ఈ నెక్లెస్ ఒక్కటి బాగున్నట్టుంది. ఆయన ఇది కూడా పాత డిజైన్ లాగే ఉంది. అవునవును, వేప కొమ్మలు విరిచి చెవులకు పెట్టుకునే రకానివే నువ్వు. నీకు కొత్త డిజైను పాత డిజైన్ కూడా తెలుసా? చింత పిక్కెల మోకందానా, పావుతలకి. ఖచ్చితంగా వీళ్ళు సీత కోసం నగలు తీస్తారు. రేపు వెళ్ళి ఇస్తారుగా, అప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. పదండి. లక్ష్మి, అత్తయ్య ఇదిగో పట్టుకో. గాజులు, చైను 3 తీసుకెళ్ళి లోపల పెట్టు. అవి సీతకు తీసుకెళ్ళాలి. సీత తీసుకోవద్దు. అక్షయ తృతీయ కదా, సువర్ణ లక్ష్మిని ఎవరు కాదనరు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.